అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఒక తల్లికి ఒక కొడుకు, తండ్రి పోయారు, కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. అందరూ తలుపులు వేసేసుకుని మళ్ళీ సాయంత్రమే వస్తారు. ఈ ఇంట్లో మిగిలేది పెద్ద ఆవిడ, ఒక్క ఆవిడే మిగిలిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, వాళ్ళేమో ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడున్న జనరేషన్ ఎలా అంటే, చదువులు పిల్లలకి, పెద్దోళ్ళు ఏ ఉద్యోగాలు చేసుకుని రూపాయి తెచ్చుకోవాలి కదా. మనం ఈ టౌన్లో బతకాలంటే డబ్బు లేకపోతే ఎలాగా, రేపొద్దున పిల్లల భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని వాళ్ళు కూడా అనుకుంటారు. ఈ తల్లి ఎలా ఉంటుందంటే ఒంటరిగా మిగిలిపోద్ది. తిన్నాదో తెలీదు, తినలేదో తెలీదు. ఆ వచ్చి బిజీ లైఫ్లో వాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత అమ్మ తిన్నావా అనే టైం కూడా లేకుండా వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ పిల్లలు వాళ్ళ కూర్చుని మాట్లాడుకుంటమే కానీ తల్లిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక చోట విన్న పరిస్థితి లేదు, పట్టించుకుని మాట్లాడే పరిస్థితి లేదు. ఆ తల్లి ఏం కోరుకుంటుందంటే, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కొడుకు కోడలే అమ్మ భోంచేసావా, ఎలా ఉంది ఏంటి అని ఒక మాట అడుగుతారని ఆశ ఆవిడకి. ఆ మాట కోసం ఆవిడ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒంటరిగా ఇంట్లో ఉండి ఏమీ తోచక ఒక్కతే ఉండి ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఎదురు చూపులు చూసుకుంటూ సాయంత్రం వరకు గడుపుద్ది. సాయంత్రం వచ్చిన తర్వాత ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరు బిజీలు కింద వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈవిడ పట్టించుకున్న వాళ్ళు లేరు, ఈవిడ పలకరించేవాళ్ళు లేరు. అది మానసిక బాధలాగా అనిపిస్తూ ఆవిడ ఒక కాలక్షేపానికి ఒక లెటర్ పెట్టుకుందంట. ఎలాగా తనకి ఎవరో స్నేహితురాలు ఉన్నట్టు, ఆ స్నేహితురాలు తనకి ఒక ఉత్తరం రాసినట్టు, నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని రాసినట్టు, ఆవిడకి రాసినట్టు, అలాగ ఒక క్రియేట్ చేసుకుని అది చదువుకుంటా కాలక్షేపం చేయటం, అది రాసుకుంటాం, అలాగే చేసుకుంటూ వచ్చింది. కడకే రాత్రి కూడా పలకరించేవాళ్ళు ఉండరు, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుంటారు. ఈవిడ గదిలో ఈవిడ పడుకుంటుంది. నైటే ఒక నైట్ చనిపోయిందంట ఆవిడ. చనిపోతే ఎవరో చూస్తారు, పొద్దున్న ఎవరో పనుల మీద వాళ్ళు ఉన్నారు. అసలు ఈవిడ లేచిందో లేకలేదో ఎవరో పట్టించుకోలే, పనులు చేసుకుంటున్నారు. మరి వెళ్ళిపోవాలి కదా వాళ్ళు కూడా బయటికి, లైఫ్ బిజీ మొదలు పెట్టేశారు, పనులన్నీ చేసుకుంటున్నారు. అప్పుడు ఎందుకో తలుపు తీసేటప్పటికి తల్లి చనిపోయిందంట. తలుపు గెట్టేటప్పుడు చనిపోయి ఉంటే ఆ తల్లిని తీసుకెళ్ళి ఉన్న పనులన్నీ పూర్తి చేసిన తర్వాత అమ్మ ఏమి పెట్టిందో పెట్టిల్లో అనేసి వెతుక్కుంటే దాంట్లో ఈ లెటర్లు కనిపించినాయి అంట. దాంట్లో ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు, ఈ పిల్లోడిని పెంచడానికి ఈవిడ పడిన కష్టాలు, ఈ పిల్లోడి కోసం మొక్కిన మొక్కులు అవన్నీ పేపర్లలో రాసుకుంది ఆవిడ. ఎన్ని కష్టాలు పడిందో, ఎంత అనుభవించిందో అవన్నీ రాసుకుందంట ఆవిడ. ఆ రాసుకున్నవి చూసిన తర్వాత అప్పుడు ఏడుపు వచ్చింది కొడుక్కి. మా అమ్మ ఇన్ని కష్టాలు నా కోసం పడింది కదా, ఒక్కరోజును కూడా నేను పలకరించలేకపోయాను కదా, బతికొస్తే బాగుండి చూద్దామంటే ఎలా బతికొస్తుందండి, చనిపోయింది రాదు కదా. అందుకే బతికున్నప్పుడే మనిషి విలువ తెలుసుకుని మనిషిని చూడాలి తప్ప చచ్చిపోయిన తర్వాత సానుభూతి ప్రదర్శించే సుఖం ఏంటండి. ఒంటరిగా ఉండి ఒంటరిదైపోయి చనిపోయింది ఆవిడ. ఇంతమంది ఉండి కూడా మనవలో కోడలో కొడుకు అలా అని దెబ్బలాట్లాడి తిట్టి కొట్టే కోడలు కానీ కొడుకు కానీ కాదు, మంచిగానే ఉన్నారు. కానీ ఎవరి లైఫ్ వాళ్ళదే, అంతే. బిజీ లైఫ్లో పట్టించుకునే నాదుడు లేడు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందండి, ఎలా ఉండాలని ప్లాన్ చేసుకోవాలి, జీవితాన్ని ఎలా మలుచుకోవాలి. వయసు అయిపోయేటప్పటికి మనం ఏ రకంగా ఉంటే మనం డిప్రెషన్కి గురవకుండా ఉంటాం అనేది మనం కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇది నాకు నేర్పిన పాఠం ఏంటంటే, ఎవరైనా వృద్ధులు అయిపోయిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒక గుడనో, గోపురం అనో, ఒక దీపం అనో, ఒక శ్లోకం అనో, ఏదో ఒక టీవీ అనో అలాంటి వ్యాపకం పెట్టుకుని ఆ వ్యాపకాల్లో బతకటం అలవాటు చేసుకుంటే ఇంకా కొన్ని రోజులు బతుకునేమో. ఒంటరిని అయిపోయానని ఫీలింగ్ తోటి తొందరగా చనిపోయింది. మీకు ఏమనిపించిందండి? ఆ వయసులో ఆ తల్లి ఎంత ఆవేదన పడి ఉంటుంది. ఇప్పుడు కొడుకు ఆవేదన పడుతున్నాడు తల్లి గురించి. పడితే సుఖం ఏంటి? అందు గురించి చేయి జారిపోయేదాకా చేసుకోకూడదు. కుండ ఏదన్నా ఉంటుంది చేతిలో, కింద పడిందంటే పగిలిపోద్ది. పగలకుండా మనం జాగ్రత్తగా ఒక గూట్లో పెట్టామనుకోండి, అది కొన్ని రోజులు ఉంటుంది కదా. ఈ జీవితం కూడా అంతే.